ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 6వ వాక్యంలో తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను అను ఈ మాటను మనము చదువుకుంటూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా గమనించండి, తెలియని మరుగైన క్రొత్త సంగతులు అంటే మనకు తెలిసినటువంటి సంగతుల కంటే కొన్ని సంగతులట మరుగై ఉన్నాయట. కొన్ని సంగతులు మరుగైపోయి ఉన్నటువంటి ఆ సంగతులు ఎటువంటి సంగతులు అని అంటే క్రొత్త సంగతులు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మరుగైపోతున్నటువంటి దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, మరుగై ఉన్నటువంటి నా దేవుని బిడ్డలారా మరి పర సంబంధమైనటువంటి మరి మర్మాలు ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, వాటినన్నిటినట ఇక మీదట నాకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి. ఎందుకు రాబోయే సంగతులను, ఎదుగో మరి రాబోతున్నటువంటి పరిస్థితులను, ఒక క్రొత్త విషయాలను దేవుడు నీకు నాకు ఎందుకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు అని మనం ఆలోచించినప్పుడు మరి మనము సిద్ధపడి అనేకులను మనము సిద్ధపరచడానికే ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. గమనించండి, నోవాహు కాలంలో జరగబోతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు నోవాహు తెలియపరిచాడు. మరి ఆ భూమిని మరి ప్రతి మనిషిని కూడా జలప్రళయం ద్వారా నశించిపోబోతూ ఉన్నారని మరి నోవాహుకి ప్రభు తెలియపరిచినప్పుడు నోవాహు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకులకు తెలియపరచగా ఎవ్వరు కూడా లోబడలేదండి. నా దేవుని బిడ్డలారా జలప్రళయం వచ్చింది, అందరూ సర్వనాశనం అయిపోయారు. మరి నోవాహు కుటుంబం మాత్రమే మరి కాపాడబడింది. ఈరోజు నేను అంటాను, ఎందుకు ప్రభు మనకు క్రొత్త సంగతులు తెలియపరుస్తున్నాడు అని అంటే నోవాహు వలె మనము మన కుటుంబము కాపాడబడుటకు. హల్లెలూయా. నోవాహు వలె గమనించండి నా దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనకు తెలియపరుస్తున్నటువంటి ఈ యొక్క సంగతులు లోకానుసారమైనవి కావండి, మనుషుల యొక్క మాటలను బట్టి కావు, కానీ దేవుని యొక్క మరి రాజ్యమును గురించి, ఆయన యొక్క నా దేవుని బిడ్డలారా ఆ మరుగైపోతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడట నీకు నాకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ విషయాలను మనం నేర్చుకోవాలి, ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి మనము ఆ రీతిగా నడుచుకోవటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలం ముందు మీ మాటలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మీరు ఏదైతే క్రొత్త సంగతులు, మరుగై ఉన్నటువంటి సంగతులు అయా తెలియపరచబోతున్నారో వాటిని బట్టినైనా మేము నా తండ్రి గ్రహింపు కలిగినటువంటి వారి మీద నడుచుకోవటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.